థ్యాంక్ యూ సార్. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు డాక్టర్ చుక్కా కొండయ్య, ఫార్మర్ డైరెక్టర్ జనరల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. ఇది యూసుఫ్గూడలో ఉంది. ఇది దేశీయ అంతర్జాతీయ శిక్షణా కార్యక్రమాలు, పరిశోధనలు, ఈ చిన్న పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్, వాటి మీద ఎక్కువ పరిశోధన చేస్తూ చాలా గొప్ప సంస్థగా ఉంటుంది. నేను ఈ సందర్భంగా నా ఆలోచన ఏంటంటే, మానవ సంబంధాలు మన జీవితంలో చాలా ముఖ్యమైనవి. నేను రాజుబాబు గారి ఆ జన్మదిన ఉత్సవాల్ని ఆయన బతికున్నప్పుడు కూడా మేము అందరం కలిసి చేయించుకోవడం జరిగింది. తర్వాత చాలా ప్రోగ్రాంలకు కూడా నేను వచ్చాను. ఈ మానవ సంబంధాల్లో ముఖ్యమైన స్నేహం. ఆ స్నేహం అనేది ఎంత గట్టిగా ఉంటుందని ఈ సందర్భంగా బ్రహ్మం గారిని చూసిన తర్వాత, రాజుబాబు గారిని చూసిన తర్వాత నాకు మరోగా ఇంకొక డెఫినేషన్, రీడిఫైన్డ్ ద ఫ్రెండ్షిప్. ద డెఫినేషన్ హ్యాస్ బీన్ రీడిఫైన్డ్. అలాంటి ఒక గొప్ప ఉన్నతమైన స్నేహ భావాన్ని పెంపొందింపజేసిన ఒక గొప్ప వ్యక్తులు వీరు అని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. నేను చాలా అటెండ్ అయినాను. ఇలాంటి గొప్ప స్నేహం అనేది అది రాబోయే రోజుల్లో కూడా ఈ స్నేహ బంధం అనేది చాలా దృఢంగా ఉండాలి. అప్పుడే మనిషికి ఒక అందము, ఆనందం ఉంటుంది. మనం ఎన్ని రోజులు బతికినా కానీ మనం ఈ ప్రపంచంలో వదిలిపెట్టి వెళ్ళిన స్నేహం అనేది విడరాని బంధం. ఎట్లా కుటుంబంలో మన తల్లిదండ్రులు కానీ, సహోదరులు కానీ, సోదరీమణులు కానీ ఎట్లా ఉంటారో, స్నేహం అంతకంటే గొప్పది అని నిరూపించిన మన స్నేహాలు. ఈ బ్రహ్మం గారు, వెంకట్రావు గారు, ఈ భాగీరథ్ గారు, వీరందరూ కూడా స్నేహ బృందం అనేది కూడా ఒక ముఖ్యమైన ప్రాముఖ్యం కలిగిన జీవితాలు ఇవి అని నిరూపించడం జరిగిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ రెండు మాటల కోసంగా నేను మీ ముందు చెప్పడానికి వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మనందరం ఇట్లాంటి ప్రోగ్రాంలు కూడా ఇట్లాంటి స్నేహ బంధాన్ని మనం పెంపొందింపజేసి సమాజంలో ఎక్కువ విలువల్ని పెంపొందింపజేస్తే చాలా బాగుంటుందని మరీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.